జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల అమరావతికి సంబంధించిన డిబేట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి సంబంధం లేదన్న సుప్రీంకోర్టు కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. ఇక కొమ్మినేని విడుదలకు సంబంధించిన నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. రైట్ గా జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల అమరావతికి సంబంధించిన డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులు కేసు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల అమరావతికి సంబంధించిన డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి సంబంధం లేదన్న సుప్రీంకోర్టు కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. ఇక కొమ్మినేని విడుదలకు సంబంధించిన నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. రైట్ గా జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతికి సంబంధించి డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. తాజాగా సుప్రీంకోర్టు అయితే విడుదల చేయాలని కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్స్ తో మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ అయినా అమరావతి మహిళలపై ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ఆయన్ని తీవ్రంగా మందలించింది. మరి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదమైన న్యాయస్థానం కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయదని ఆదేశించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని కొమ్మినేనికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.